అందరికి నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది. ఎందుకంటే ప్రతి డ్వాక్రా మహిళకు 1.5 లక్ష వరకు లోన్ అంటే 0 వడ్డీ లోన్ ఇవ్వాలని ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగినది. ఇప్పుడు ఈ 1,50,000 వరకు 0 వడ్డీ లోన్ మీరు ఎలా పొందాలి, ఏ డాక్యుమెంట్స్ మీకు కావాలి అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడ కూడా మరొకండి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వివరాలకి వెళ్తే కొత్తగా వేరేపడినటువంటి కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే శ్రీనిధి అనే పథకం ద్వారా ప్రతి డ్వాక్రా మహిళలకు 1.5 లక్ష వరకు 1,50,000 వరకు లోన్ అంటే 0 వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగినది మొన్నటి రోజున. ఇప్పుడు ఆ 1.5 లక్ష డ్వాక్రా మహిళలు పొందాలంటే మీరు ఖచ్చితంగా గతంలో ఎటువంటి లోను తీసుకున్నా ఆ లోను సక్రమంగా సకాలంలో బ్యాంకు వారికి చెల్లించాల్సి ఉంది. ఎవరైతే గతంలో తీసుకున్నటువంటి లోను ఖచ్చితంగా మీరు కరెక్ట్ టయానికి చెల్లించి ఉంటారో అటువంటి వారు ఈ పథకానికి అర్హులని కూడా ఆ జీవోలో పేర్కొనడం జరిగినది. ఎందుకంటే అలా సక్రమంగా సకాలంలో చెల్లించిన వారికి బ్యాంకు వారు కూడా ఈ లోను కూడా మంజూరు చేయడం కూడా జరుగుతుంది. మీరు ఆ విధంగా చేసి ఉంటే మీరు ఖచ్చితంగా ఈ 1,50,000 0 వడ్డీ రుణాలకి ఖచ్చితంగా అర్హులు. ఖచ్చితంగా మీరు ఈ రుణాలు పొందాలంటే మీ యొక్క గ్రూప్ లీడర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క గ్రూప్ లీడరు లేదా మీ మండల స్థాయిలో ఉన్నటువంటి వెలుగు ఆఫీసు లో కానీ కలవాల్సి ఉంటుంది సిసి గారిని. మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు బుక్ అలాగే మీ యొక్క సంఘం యొక్క మీ డ్వాక్రా సంఘం యొక్క సభ్యురాల యొక్క పాస్బుక్ కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మీ యొక్క రేషన్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు, ఈ 4 తీసుకొని ఖచ్చితంగా మీరు గతంలో తీసుకున్నటువంటి లోన్ ఖచ్చితంగా చెల్లించి ఉంటే ఖచ్చితంగా మీకు ఈ 1,50,000 రూపాయల లోన్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది కూటమి ప్రభుత్వం. ఎవరైనా అటువంటి మహిళలు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క వెలుగు ఆఫీసు లేదా ఖచ్చితంగా మీ యొక్క గ్రూప్ లీడర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి నేను చెప్పినటువంటి ఈ 4 జిరాక్సులు మీరు ఖచ్చితంగా రెడీగా పెట్టుకొని వారి దగ్గరికి వెళ్ళండి. వారు వచ్చేసి వెలుగు ఆఫీసులో ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఆ వెలుగు ఆఫీస్ అధికారులు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అధికారులను కన్సల్ట్ అయ్యి మీ యొక్క వివరాలు అనేది ఆ బ్యాంకు వారు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మీరు తీసుకున్నటువంటి లోను మీరు సక్రమంగా చెల్లించారా లేదా, సక్రమంగా చెల్లించి ఉంటే మీరు ఖచ్చితంగా ఈ 0 వడ్డీ అంటే వడ్డీ లేని రుణాలు 1,50,000 రూపాయలు పొందడానికి మీరు అర్హులుగా గుర్తించడం జరుగుతుంది. మీకు ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 1,50,000 రూపాయలు మీకు లోను శాంక్షన్ అయిన తర్వాత మీరు వడ్డీతో నెల ఈ డబ్బు అనేది బ్యాంకు వారికి చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ లోన్ సమయం అయిపోయిన తర్వాత వడ్డీ మొత్తం తిరిగి మరి మీ బ్యాంక్ అకౌంట్కి ఈ డబ్బులు జమ చేయడం కూడా జరుగుతుంది. మొదట్లో ఈ డబ్బులు వడ్డీతో సహా కట్టుకుంటూ పోతే చివరిలో మీకు ఈ వడ్డీ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్కి. ఓకే, ఎవరైనా డ్వాక్రా మహిళలు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా దీనిని సద్వినియోగం చేసుకోండి. ఎన్నో అవసరాలు కూడా తీరడం కూడా జరుగుతుంది కాబట్టి. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరొకండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు అలాగే డ్వాక్రా మహిళలకు ముఖ్యంగా ఖచ్చితంగా షేర్ చేయండి. లేకుంటే ఇన్ఫర్మేషన్ని మీరు వారికి చేరవేయండి. ఓకే, థ్యాంక్ యూ.